ఆలోచించకుండా చదివే చదువు జీర్ణం కాని ఆహారం లాంటిది. మీరు ఏ పరిస్థితులలో ఉన్నప్పటికీ మీ కర్తవ్యం మీకు గుర్తుండాలి. అప్పుడే జరగవలసిన పనులు జరుగుతాయి. మదువకు బానిస అయినవాడు మత్తులో ఊగుతాడు. మగువకు బానిస అయినవాడు గమ్మత్తులో ఊగుతాడు. మంచికి బానిస అయినవాడు మహత్తులో వెలుగుతాడు. బాగా తినేవాడు కాదు, తిన్నదాన్ని జీర్ణించుకునేవాడే ఆరోగ్యవంతుడు. బాగా సంపాదించేవాడు కాదు, సంపాదించిన దానిని సద్వినియోగం చేసుకునేవాడు ధనవంతుడు. నువ్వు పోగొట్టుకున్న వాటిని తిరిగి తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో, ఉన్న వాటిని కాపాడుకోవడం కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం. ఈరోజు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండొచ్చు, కానీ ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా అందంగా ఉంటుంది. నీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. కొంచెం ఓపికగా భరించు. ప్రతి విషయానికి ఎవరైనా నీలో తప్పుల్ని వెతుకుతున్నారంటే వారు నిన్ను దూరం పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. నీకు వచ్చిన కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తే నీకు వచ్చిన నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు. అందరూ నీ వాళ్ళే అని ఎప్పుడూ అనుకోకు. నీతో అవసరం ఉన్నంత వరకే అందరూ నీ వాళ్ళు. నువ్వు ఫలితం గురించి ఎంత శ్రద్ధ చూపిస్తావో ఆ ఫలితం పొందడానికి ఉపయోగించే పద్ధతులపై కూడా అంతే శ్రద్ధ చూపించాలి. నేర్చుకుందామనే ఆలోచన ఉన్నవాడు ప్రతి సంఘటన నుండి నేర్చుకుంటాడు. నువ్వు గొప్పవాడివి అయిన తర్వాత చప్పట్లు కొట్టేవారి కంటే నీ దగ్గర ఏమీ లేనప్పుడు వెన్ను తట్టే వాళ్ళే నిజమైన స్నేహితులు. మీరు ఎవరినైనా ఎంతైనా ప్రశ్నించండి, కానీ విమర్శించే ముందు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే విమర్శ అనేది రుణం లాంటిది. అవతలి వాళ్ళు ఏదో ఒకరోజు వడ్డీతో సహా తప్పక చెల్లిస్తారు. నిన్ను ఈ సమాజం ఎంత సులభంగా పొగుడుతుందో అంతే సులభంగా నిందిస్తుంది. కాబట్టి నింద పొగడ్తలను పట్టించుకోకుండా శాంతంగా జీవించు. ఆలోచన లేని స్పందన, సంపాదన లేని ఖర్చు, అవగాహన లేని విమర్శ, ప్రయత్నం లేని ఓటమి, వీటి వల్ల మన జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది. నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీకు అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. నీ మనసులోని ప్రేమని, బాధని కళ్ళల్లో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే నీకు అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు. ఒక ఆటంకం ఎదురైనంత మాత్రాన సాధించదలుచుకున్న లక్ష్యం నుంచి వెనుకంజ వేయకండి. నువ్వు దారి తప్పకముందే 1కి 10 సార్లు దారి అడిగి తెలుసుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడకు. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే మీరు ఎంత గొప్పవాడిగా ఎదిగినా మీకు కొందరి విమర్శలు తప్పవు. ఏ వ్యక్తి అయినా సులభంగా లభించిన దాన్ని చులకనగా చూస్తాడు. అందుకే జీవితం మనిషి పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. సంస్కారం ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఎదుటివారిని అగౌరవపరిచేలా వ్యవహరించరు. బయటకు కనిపించే రూపాన్ని చూసి ఎవరిని అంచనా వేయకండి. ఎందుకంటే నోరు తెరిచే వరకు కాకి, కోకిల రెండూ ఒకేలా ఉంటాయి. మనశ్శాంతి అనేది ఎక్కడో ఉండదు, మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది. ఎంతసేపు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించడం మానేసి మీకు నచ్చిన విధంగా, మీ మనసు మెచ్చే విధంగా బ్రతకడం మొదలు పెడితే ప్రశాంతత మీ వాకిలి తలుపు తడుతుంది. డబ్బు ఇది ఎలాంటిది అంటే చేతిలో ఉన్నప్పుడు స్వర్గాన్ని చూపిస్తుంది, చేతిలో లేనప్పుడు నరకాన్ని గుర్తు చేస్తుంది. ప్రేమించండి కానీ నటించకండి. సహాయం చేయండి కానీ తిరిగి ఆశించకండి. మాట్లాడండి కానీ మాటలతో మాయమాటలు చెప్పకండి. నమ్మించండి కానీ నమ్మక ద్రోహం చేయకండి. ఈ 5 పనులు మానుకోండి. అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచడం, జీవితంలో వచ్చే మార్పులకు భయపడడం, గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాల్లో జీవించడం, మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవడం, చిన్న విషయాన్ని కూడా అతిగా ఆలోచించడం. ఏ మనిషైనా నోటిని 2 చోట్ల అదుపులో పెట్టుకోవాలి. ఒకటి తినేటప్పుడు, 2 మాట్లాడేటప్పుడు. మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రెండోది బంధాన్ని కాపాడుతుంది. మీరు మీ సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే మీ పరువు పోతుంది. మీ విలువలను మర్చిపోయి ప్రవర్తిస్తే మీ తల్లిదండ్రులు మీకిచ్చిన సంస్కారం దెబ్బతింటుంది. చిన్న చిన్న సమస్యలకి కృంగిపోయే వారికి ఎప్పుడూ అపజయమే వరిస్తుంది. విజయం లభించాలంటే వాటిని అనుభవాలుగా మార్చాలి.
ఆకలితో ఉన్న జంతువు కంటే అత్యాశతో ఉన్న మనిషే ప్రమాదకరం. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా సరే కన్నీరు బయటకి రానివ్వకండి. ఎందుకంటే ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారు తప్ప ఏ ఒక్కరు కరిగిపోయి మీకు సహాయం చేయరు. నచ్చని వ్యక్తి గురించి, ఇష్టం లేని వ్యక్తి గురించి తలవకండి. మనల్ని చులకన చేసే వారిని అస్సలు పట్టించుకోకండి. అప్పుడే మనం పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాం. ప్రయత్నాలను, పోరాటాలను పిరికివాళ్ళు మొదలుపెట్టరు. బలహీనులు పూర్తి చేయరు. విజేత విడిచిపెట్టడు. మనమేంటో మనకు తెలిస్తే చాలు. ప్రతి అడ్డమైన వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం మనకు లేదు. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకు తిన్నట్లు, ఒక వ్యక్తికి డబ్బు గర్వం తలకెక్కితే తన వాళ్ళను తానే దూరం చేసుకుంటాడు. నేను మాట్లాడిన ప్రతిసారి నా మాటల్లో తప్పునే వెతుకుతున్నావు కానీ నా మనసులో నీపై ఉన్న ప్రేమ మాత్రం అర్థం చేసుకోవడం లేదు. మీరు గెలిచే వరకు మీ కథ ఎవరికీ అవసరం లేదు. ఎవరు వినిపించుకోరు కూడా. మీ కథ ఎవరికైనా చెప్పాలన్నా, వినాలన్నా ముందు మీరే గెలవాలి. రాసిన రాతకి, చేసే ప్రయత్నానికి మధ్య జరిగే యుద్ధం లైఫ్ అంటే. లైఫ్‌లో ఎవరు ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోరు. అలా అర్థం చేసుకుంటే ఎవరు ఎవరికీ దూరం అవ్వరు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తల పొగరుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది. బతికిన వాడిని తల దించుకొని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్విన వారిని ఏడిపిస్తుంది. ఏడ్చిన వారిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే. ఎదుటి వ్యక్తిని వేలెత్తి చూపే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ మాట తీరు ఎలా ఉందో ముందు తెలుసుకో. నీలో ఎన్నో తప్పులు పెట్టుకొని ఎదుటి వ్యక్తిని విమర్శించే హక్కు నీకు లేదని కూడా తెలుసుకో. కాలానికి, కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎంతకాలం తర్వాత అయినా ఒక వ్యక్తి చేసిన మంచి చెడులు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. మనం కావాలన్నా తిరిగి రానిది గతం. మనం వద్దనుకున్నా వచ్చేది మరణం. మనకు ఎంత ఉన్నా చాలనిది ధనం. మనం ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి. అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా దైవ నిర్ణయం అని భావించండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. పడిపోతారని భయపడినట్లయితే నడక రాదు. ఓడిపోతారని భయపడినట్లయితే విజయం రాదు. ఫలితాన్ని మీరు నిర్ణయించకండి. ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది. ఏ వ్యక్తి అయినా ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. కష్టమైనా, సంతోషమైనా నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు. భవిష్యత్తు అంటే బాధ ఉండదు. మన ఆకలి తీర్చని ఆహారం, మనకు ఆనందం ఇవ్వని ఆదాయం, ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా లేనట్టే. ఏమీ తెలియని జంతువులు మన దగ్గర విశ్వాసంగా ఉంటున్నాయి కానీ అన్నీ తెలిసిన మనుషులు మాత్రం నమ్మించి నమ్మక ద్రోహం చేస్తున్నారు. 1000 నియమాలు పాటిస్తూ పూజించడం కంటే పవిత్రమైన మనసుతో ఒక దండం పెట్టిన నిజంగా దేవుణ్ణి సంతోషపరిచినట్టే. టైం వచ్చినప్పుడు మనసులో మాటలు చెప్పకపోతే అవి చెప్పాలనుకున్నప్పుడు టైం ఉండదు. కొన్నిసార్లు మనమే ఉండం. చేతితో కొట్టిన దెబ్బ చెంపకు మాత్రమే తగులుతుంది కానీ మాటతో కొట్టిన దెబ్బ మనసుకు తగులుతుంది. సో మాట్లాడే ముందు మంచిగా ఆలోచించి మాట్లాడండి. అర్థం చేసుకోకుండా ఎవరిని ఎంచుకోకు. అపార్థం చేసుకొని ఎవరిని దూరం చేసుకోకు. నాలుక నిప్పు లాంటిది. ఎన్ని మనసులనైనా కాల్చగలదు. ఎంతమందినైనా కూల్చగలదు. ఎన్ని బంధాలనైనా పడగొట్టగలదు. ఎండు కర్రల్లో చేరిన పచ్చికర్ర కూడా మంటల్లో కాలక తప్పదు. అలాగే చెడ్డవారితో తిరిగే మంచివారిని కూడా చెడుగా పరిగణించక తప్పదు. ఓడిపోతాను అనే భయం మనిషిని సగం చంపేస్తుంది. గెలుస్తాను అనే నమ్మకం లక్ష్యం ఎంత పెద్దది అయినా చివరి వరకు పోరాడేలా చేస్తుంది. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే అధికారం ఎవరికీ లేదు. ఒకరిని నిందించే ముందు నీకు అర్హత ఉందా లేదా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. పరిగెత్తుదామన్న ప్రతిసారి ఏదో ఒకటి నిన్ను వెనక్కి లాగుతుందంటే అది మరో రూపంలో ఉన్న నీ బలహీనత ఏమో ఒక్కసారి పరిశీలించుకో. సమస్య వెనుక సమాధానం, దుఃఖం వెనుక సుఖం, ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ఎప్పుడూ ఉంటుంది. చుట్టూ ఎన్ని బంధాలున్నా కలగని సంతోషం మనసుకు నచ్చిన వారు గుర్తుకు వస్తే కలుగుతుంది. వంకర మనుషుల్ని వదిలేస్తారు. నిజాయితీగా నిలబడితే అనగదొక్కేస్తారు. ఇదే నేటి సమాజం. సాటివారికి సాయం చేయలేని వారు భగవంతుడిని బంగారు పూలతో పూజించిన వ్యర్థమే.
మనసుకి ఆశ ఎక్కువ, దేన్నైనా కావాలంటుంది. కాలానికి అనుభవం ఎక్కువ, ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. పుడమిలోకి వచ్చాక పూడ్చిపెట్టే వరకు పోరాడాల్సిందే, ఇంకో మార్గం లేదు. ఎదుటి వారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు, స్నేహితులు ఎవరూ మిగలరు. ఎవరిని తప్పు పట్టవద్దు, నిందించవద్దు. ఎవరి పరిస్థితులు వారివి. ఏమీ తెలియని జంతువులు మన దగ్గర విశ్వాసంగా ఉంటున్నాయి, కానీ అన్నీ తెలిసిన మనుషులు మాత్రం నమ్మించి నమ్మక ద్రోహం చేస్తున్నారు. ఒకరి మనసు గాయపరచడానికి ఒక్క నిమిషం చాలు, కానీ గాయపడిన మనస్సు గెలవాలి అంటే మాత్రం జీవితకాలం సరిపోదు. జీవితం విలువ జీవితంలో గెలిచిన వాడికన్నా ఓడిన వాడికే ఎక్కువ తెలుస్తుంది.